నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మొదటి నుంచి రష్యా దురాక్రమణను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అలా అని రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోలేక ఉండలేరు. ఈ నేపథ్యంలో ద్వంద్వ నీతితో ఐరోపా దేశాలు రాజకీయం చేస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి EU దేశాలపై ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు నిలిపివేత వల్ల ఆయా దేశాల్లో తలెత్తే పరిస్థితుల దృష్ట్యా EU ఎలాంటి నిర్ణయం తీసుకోలేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. అయితే ఎట్టకేలకు EU దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులపై పాక్షిక ఆంక్షలు విధించాయి. ఈ ఏడాది చివరి నాటికి 90% దిగుమతులు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నిర్ణయంతో రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందా, లేదా అధిక ధరలకు గ్యాస్ చమురు కొనుగోలు చేయలేక EU దేశాలే దివాళా తీస్తాయా? ఈ పరిణామాలు యావత్ ప్రపంచాన్ని మరోసారి ఆర్థిక మాంద్యంలోకి నెట్టేస్తాయా? ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఐరోపా దేశాలు ఏదో రకంగా పుతిన్ కు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా రష్యా విదేశీ కరెన్సీ నిల్వలు, ఆస్తులపై ఆంక్షలు విధించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం మొదటగా EU దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు నిలిపివేయాలి, అప్పుడే రష్యా దారిలోకి వస్తుందని చెబుతున్నారు. ఇది అనుకున్నంత సులువేం కాదు. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుందో ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలపై అంతే ప్రభావం చూపుతుంది. ఓవైపు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ఐరోపా, మరోవైపు రష్యా చమురును కొనుగోలు చేస్తూ పరోక్షంగా ఆయుధాలకు నిధులు సమకూరుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తిడి వస్తుంటే చమురు నిలిపివేత వల్ల ఆయా దేశాల్లో తలెత్తే పరిస్థితుల దృష్ట్యా ఎటూ నిర్ణయం తీసుకోలేక EU ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. అనేక తర్జన భర్జనల తర్వాత నిషేధంపై ఓ నిర్ణయానికి వచ్చింది. రష్యా ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా చమురు దిగుమతులపై ఐరోపా సమాఖ్య EU పాక్షిక నిషేధాజ్ఞలు విధించింది. EU దేశాలకు కావలసిన చమురులో దాదాపు 25%, సహజ వాయువులో 40% ఒక్క రష్యా నుంచే దిగుమతి అవుతోంది. దీనివల్ల రాబోయే 6 నెలల్లో రష్యా నుంచి ఐరోపా దేశాలకు చమురు దిగుమతులు 90% మేర తగ్గిపోతాయని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు. తమ ప్రాదేశిక ప్రాంతాల నుంచి వెళ్తున్న రష్యా పైప్లైన్ను నిలిపివేస్తామని పోలాండ్, జర్మనీ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి 90% దిగుమతులు తగ్గిపోతాయని EU ప్రకటించింది. చమురు దిగుమతిని పూర్తిగా నిషేధించే విషయంలో హంగేరీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని రాజీతో కూడిన ఆంక్షలకు EU అంగీకరించింది. సముద్ర మార్గాన చేరే చమురుపై పూర్తి నిషేధం విధించినా పైప్లైన్ మార్గంలో వచ్చే ఇంధనానికి మాత్రం మినహాయింపునిచ్చింది. 67% దిగుమతులు తక్షణమే ఆగిపోతాయని EU కౌన్సిల్ అధిపతి చార్లెస్ మిషెల్ తెలిపారు. యుద్ధం ఆపేలా రష్యాపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హంగేరీ ప్రధాని విక్టర్ అర్బన్ మొదటి నుంచి రష్యా దిగుమతులపై నిషేధ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వచ్చారు. సముద్ర తీరం లేని హంగేరీ చమురు దిగుమతి చేసుకోవాలంటే పైప్లైన్ మార్గం ఒక్కటే శరణ్యం. అందువల్ల నౌకల ద్వారా వస్తున్న దిగుమతులపైనే నిషేధం విధించాలని ప్రతిపాదించారు. మరికొన్ని దేశాలకు కూడా EU మినహాయింపునిచ్చింది. ఆయా దేశాల్లో 2 ఏళ్లలో ఆంక్షలను అమలు చేయాలని కోరింది. ఇప్పటికే పాశ్చాత్య దేశాలు 5 దఫాలుగా ఆంక్షలు విధించగా తాజా ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బకొట్టే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే EU నిర్ణయాన్ని ఉక్రెయిన్ స్వాగతించింది. కొన్ని వేల కోట్ల డాలర్ల ఆదాయం ఆగిపోయి రష్యా ఆర్థిక రంగం కుప్పకూలడానికి కౌంట్ డౌన్ మొదలైందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయంతో రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే గ్యాస్, చమురు అంశంలో రష్యా, EU దేశాలది విడదీయలేని బంధం.
2021 గణాంకాలు ఓసారి పరిశీలిస్తే యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా నుంచి రోజుకు సగటున 2.2 మిలియన్ల బ్యారెల్స్ దిగుమతి చేస్తున్నాయి. 1.2 మిలియన్ల బ్యారెళ్ల రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతి చేసుకున్నాయి. ఇందులో జర్మనీదే అధిక వాటా. రష్యా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలలో జర్మనీ మొదటి స్థానంలో ఉంటే తర్వాతి స్థానంలో రష్యా ఉంది. శాతాల పరంగా చూస్తే లిథువేనియా తమ దేశ చమురు దిగుమతుల్లో 87% రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఫిన్లాండ్ 84% దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ స్థాయిలో చమురు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమంటే కొంచెం కష్టమైన పనే. మరోవైపు EU దేశాలు న్యాచురల్ గ్యాస్ కోసం రోజు సగటున $400 మిలియన్ చెల్లిస్తాయి. ఇప్పుడు ఈ విదేశీ మారకం రష్యాకు రాకపోవడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రష్యా నుంచి దిగుమతులు ఆపేస్తున్నారు సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారన్నది EU ముందున్న ప్రశ్న. దీనికి సమాధానంగా మధ్యాసియా దేశాల్లోని చమురు సంస్థలు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కూడా కొంత మొత్తం దిగుమతి చేసుకునేందుకు EU ప్రణాళికలు రచిస్తోంది. కానీ ఈ ప్రక్రియ అంత సులువుగా జరగదు. ఎందుకంటే రష్యా ఆయిల్ దిగుమతులకు బలమైన సరఫరా వ్యవస్థ ఉండేది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ కు సంబంధించి ప్రత్యేక సరఫరా వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇదంతా జరగడానికి కనీసం 2 ఏళ్లైనా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు EU దేశాలు చమురు వినియోగంపై నియంత్రణలు విధించాల్సి ఉంటుంది. అందులో భాగంగా అత్యవసరమైతేనే తప్ప పౌరులెవరూ వ్యక్తిగత వాహనాలు ఉపయోగించరాదు. వారి రోజువారీ కార్యకలాపాల కోసం ప్రజా రవాణాను ఉచితంగా అందించాలి. అయినా ప్రజల నుంచి సహకారం లభించకపోతే ఢిల్లీలో అమలు చేసినట్లుగా సరీబేసి విధానాన్నైనా అమలు చేయాలి. 1973లో ఇలాగే చమురు మాంద్యం తలెత్తితే కొన్ని నెలల పాటు జర్మనీ ఆదివారాల్లో కార్ల వాడకాన్ని నిషేధించిందని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసిన ఐరోపా దేశాలకు పెద్దగా నష్టముండదు. ఎందుకంటే వీటి అవసరాలను తీర్చే చమురు ఇతర దేశాల్లో దండిగా లభ్యమవుతోంది. వీటి సరఫరా కూడా చాలా సులువుగానే ఉంటుంది. అయితే ఉన్న పలంగా న్యాచురల్ గ్యాస్ కు ప్రత్యామ్నాయాన్ని అన్వేషించలేం. ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా పైప్ లైన్స్ నుంచే సరఫరా అవుతుంది. భూ సరిహద్దు లేని దేశాల నుంచి న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయడం అంత సులువేం కాదు. యూనియన్ 113 బిలియన్ యూరోస్ నెక్స్ట్ 8 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని బాగా పెంచుదాం అనుకుంటుంది. కానీ అన్ని పార్లమెంట్స్ కూడా వాటికి ఏకీభవించాలి. దానికి కొంత సమయం పడుతుంది. అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా పెంచుకొని తక్కువ ఆయిల్తోనే వాళ్ళు ఉన్న రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అదేవిధంగా రష్యా నుంచి ఎంతవరకు అయితే ఆయిల్ తగ్గిస్తున్నారో అంత శాతం ఆయిల్ని వేరే కంట్రీస్ నుంచి కూడా సోర్స్ చేసిన అవసరం ఉంది. అంటే యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన రష్యా మీద ఇంపాక్ట్ గట్టిగానే పడుతుంది. కానీ రష్యా తక్కువ సమయంలోనే అవి కూడా ఏ కంట్రీస్కి ఆయిల్ సప్లై చేస్తుందో వాటిని డైవర్ట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియా, చైనా, ఈవెన్ సెర్బియా కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్, న్యాచురల్ గ్యాస్ శాతాన్ని స్లో పెంచుకుంటూ పోతుంది. సో EU ఎంతైతే తీసుకోవట్లేదో అదే శాతాన్ని వేరే దేశానికి సప్లై చేయగలగాలి. మొత్తంగా ఈ నిర్ణయం వల్ల ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరే ప్రమాదముందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఉన్న పలంగా గ్యాస్ నిలిపేస్తే వాటిపై ఆధారపడిన సంస్థలు, ఉద్యోగులు రోడ్డున పడతారు. వీటిపై ఆధారపడిన అనుబంధ సంస్థలు సైతం ఆర్థికంగా విలవిలలాడుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఆయా దేశాల్లో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రవాణా రంగంపై పడే ప్రభావంతో ఉప్పులు, పప్పుల దగ్గర నుంచి అన్ని ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. తద్వారా EU ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమవుతుందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయంతో రష్యా కూడా ఏటా $10 బిలియన్ వాటా కోల్పోతోందని అంచనా. రష్యాకు ఏటా వచ్చే ఆదాయంలో ఎక్కువగా గ్యాస్, చమురు ఎగుమతుల నుంచే వస్తాయి. 2021 బడ్జెట్లో రష్యా చూపించిన ఆదాయంలో 45% గ్యాస్, చమురు ఎగుమతుల వల్లే వచ్చాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాపై EU దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా తమ ఎగుమతుల్ని అంతర్జాతీయ మార్కెట్ కంటే $35 తక్కువగానే విక్రయాలు జరుపుతోంది. అందులో భాగంగా చైనా రష్యాకు భారీగా ఆయిల్ ఎగుమతులు చేసింది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి ఇండియా 3 సార్లు ఆయిల్ దిగుమతులు చేసుకుంది. అయితే ఇప్పుడు ఐరోపా దేశాల వాటాను కేవలం ఇండియా, చైనాల ద్వారే తీర్చుకునే అవకాశం రష్యాకు లేదు. ఎందుకంటే ఈ దేశాలు ఎక్కువగా మధ్యాసియా దేశాల నుంచి దిగుమతులు జరుపుతుంటాయి. అంతర్జాతీయ ఒత్తిళ్ల దృష్ట్యా ఉన్నపలంగా రష్యాతో పూర్తి స్థాయిలో చమురు ఒప్పందాలు ఆయా దేశాలు చేసుకోలేవు. ఈ నేపథ్యంలో రష్యా ఇతర దేశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రష్యాలో భారీగా నిరుద్యోగం పెరిగిపోయి ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆయిల్ అనేటువంటిది రోజువారీ డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి. రెండోది, రష్యా అనేటువంటిది ఒక ఐసోలేటెడ్గా చేసేటువంటి, అంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశమే కాదు, ఇది ఓపెక్ ప్లస్ గ్రూప్లో ఉన్నటువంటి దేశం అన్నమాట. కాబట్టి అంటే రష్యన్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఓపెక్ కంట్రీస్ వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ దాంతో ముడిపడి ఉందన్నమాట. అందుకని ఆయిల్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఇటువంటి ఆయిల్ మీద ఎంబార్గో జరగటం అంటే అది నిజంగానే రష్యన్ ఎకానమీకి పోసే దెబ్బ తగలచ్చు సమీప భవిష్యత్తులో. ఒకటి. ఆ తర్వాత ఈ మధ్య చూస్తున్నాము రష్యన్ రూబుల్ ఒకవైపు కొంత ఆర్టిఫిషియల్గా స్ట్రెంగ్తన్ అయినప్పటికీ ఇంకో విధంగా దేశంలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది దాదాపు డబుల్ డిజిట్లో ఉందన్నమాట. EU ఆంక్షల నేపథ్యంలో రూబుల్ విలువ కాపాడుకోవడానికి రష్యా కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా చమురు దిగుమతులను భారీగా తగ్గించుకుంటామని ఐరోపా సమాఖ్య ప్రతిజ్ఞ పూనిన కొన్ని గంటల్లోనే నెదర్లాండ్స్ కు గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు గ్యాజ్ ప్రోమ్ వెల్లడించింది. నెదర్లాండ్స్ కు చెందిన గ్యాస్ టెర్రా సంస్థ రూబుల్స్ లో చెల్లింపులు చేసేందుకు నిరాకరించడంతో గ్యాజ్ ప్రోమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాస్కోతో స్నేహపూర్వకంగా లేని దేశాలు గ్యాస్ కోసం రూబుల్స్ లో చెల్లింపులు చేయాలని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో ఐరోపా సమాఖ్య సభ్య దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలు ఒకవేళ రూబుల్స్ లో చెల్లింపులు చేస్తే రష్యా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. తద్వారా పశ్చిమ దేశాల ఆంక్షలు నీరుగారిపోతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఒక్క ఐరోపా దేశాల్లోనే కాదు, ప్రపంచమంతటా చమురు ధరలు పెరుగుతాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అభివృద్ధి చెందుతున్న మధ్యాసియా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. వీటికి తోడు EU ఆంక్షలు తోడైతే ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదముంది. తద్వారా 2008 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.